అప్పుడు ఈ కింద క్లాత్ చాలా తగ్గిపోతది. సో, మనకు కొద్దిగా అంత గింతే క్లాత్ మిగులుతది. అదేమవుతదంటే హ్యాండ్ పైకెత్తితే చంక దగ్గర కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదండి. వెరీ షార్ట్ హ్యాండ్ తీసుకునేటప్పుడు మాత్రం వెనకాల నుంచి చూసినప్పుడు కస్టమర్‌కి ఇక్కడ ఈ కింద వైపున కొంచెం ఉబ్బెత్తులాగా చిన్న బుడగలాగా ఉంటది. ఆ బుడగ రాకుండా ఇంకా టైట్‌గా ఉంటదన్నమాట. ఇలా నీట్‌గా ఉంటది వెనకాల నుంచి. రెగ్యులర్‌గా మనకు మీడియం హ్యాండ్స్, మోచేతి వరకు హ్యాండ్స్ వస్తాయి కాబట్టి, అది మనకు కటింగ్ చేయడం బాగా అలవాటు ఉంటది. అదే అలవాటులో పొరపాటుగా ఈ వెరీ షార్ట్ హ్యాండ్ వాళ్ళకి గూడా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. హ్యాండ్స్ కట్ చేసుకోవడం అంటే నడుము లూజ్‌లో నాలుగో భాగంతో గావచ్చు, లేదంటే చంక రౌండ్‌లో రెండో భాగంతో గావచ్చు, హ్యాండ్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేసుకోవాలి అని జెప్పి మన ప్రీవియస్ వీడియోలో ఉంది. ఒకసారి మీరు చెక్ జేసుకోవచ్చు. ఈరోజు ఏందంటే వెరీ షార్ట్ హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ డౌన్ ఏ విధంగా తీసుకోవాలి, హ్యాండ్ కర్వ్ షేప్ ఎంత తీసుకోవాలి, ఈ దానికోసం ఈరోజు క్లాస్‌లో చెప్తాను. ఎందుకంటే చాలా వరకు డౌట్స్ అడిగిండ్రనమాట వెరీ షార్ట్ హ్యాండ్ పైన. సో, అందుకోసం చూపిస్తున్నా. సో, ఫస్ట్ ఏందంటే క్లాత్ నార్మల్‌గా మనకి 2 లేయర్స్ పైన ఉంటుంది కట్ చేసుకునేటప్పుడు. ఇలా 2 లేయర్స్ ఉన్న ఈ క్లాత్‌ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 లేయర్స్ అవుతాయి. ఈ 4 లేయర్స్ ఉన్నప్పుడు ఏందంటే మనకు 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎడ్జెస్ కూడా ఇలా ఈ చివరి వరకి కాకుండా ఒక 1 ½ ఇంచ్ అట్లా వెనక్కే ఫోల్డింగ్ అనేది చేసుకోండి. చంక జాయింట్లు వచ్చి 2 పీసులకే వేసుకోవచ్చు. ఇంకా 2 పీసులకు వేయాల్సిన పని లేదనమాట. కరెక్ట్ ఇది కూడా 1.5 అంటే సైజుని బట్టి లావుగున్న వాళ్ళకైతే ఒక 2 ఇంచులు అట్లా వెనక్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ యూజ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. మీకు ట్రయాంగిల్ స్కేల్ వల్ల పర్ఫెక్ట్ వస్తదనమాట లైను. అంటే ఏందంటే గీసేటప్పుడు స్ట్రెయిట్‌గానే గీస్తాం నార్మల్ స్కేల్‌తోనైతే. అది పైకి కిందికి పోయే ఛాన్స్ కూడా ఉంటది. ఈ ట్రయాంగిల్ స్కేల్ అంటే ఇలా పెట్టేసుకుంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. సో, ఆల్రెడీ ఈ బ్లౌజ్‌లో హ్యాండ్ లూజ్ ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ పైన ఉంటుంది గదా! ఈ లూజ్ ఎంతైతే ఉందో ఇదే లూజ్ వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. దీనికి సెపరేట్ మెజర్ ఏమి అవసరం లేదు. లూజ్ ఏ విధంగా అయితే ఉందో అదే లూజ్ పెట్టేసుకుంటాం. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం మనకి బ్లౌజ్‌లో ఎంత ఖర్చు పెట్టినామో అదే ఖర్చు పెట్టేసుకుంటాం. మనకు 2 ఇంచులు పెట్టినాం కదా! అది 2 ఇంచులు పెట్టేస్తాం ఇక్కడ. సో, ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇదిగోండి హ్యాండ్‌ని పై వరకు ఇదిగోండి పై భాగం అనేది స్ట్రెయిట్‌గా వచ్చేలాగా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు ఎంతుందో చూసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్ ఇక్కడ నుంచి మనకు 4.5 ఇంచుల హ్యాండ్ పొడవు ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ 4.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా 2 చోట్ల మార్కింగ్ చేసుకోండి 5.5 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం నడుము లూజ్ ప్రకారంగా పెట్టేసుకుంటాం. అంటే నడుము లూజ్ ఇప్పుడు నార్మల్‌గా నడుము లూజ్ 30 కంటే తక్కువ ఉంది అంటే హ్యాండ్ డౌన్ 3 ఇంచులు వచ్చేలాగా తీసుకుంటాం. నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది అంటే హ్యాండ్ డౌన్ 3.5 ఇంచులు వచ్చేలాగా తీసుకుంటాం కదా! సో, మనకి ఇక్కడ హ్యాండ్ లెంత్ ఖర్చులతోని కలుపుకొని 6 ఇంచుల కంటే తక్కువ ఉంది అంటే హ్యాండ్ డౌన్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూద్దాం. సో, మనకి నార్మల్‌గా బ్లౌజ్ ఉందనుకోండి మీ దగ్గర. ఈ బ్లౌజ్ లూజు ఇప్పుడు పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఖర్చు కోసం తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇలా వెరీ షార్ట్ హ్యాండ్ ఉన్నప్పుడు ఈ ప్రకారంగా కాకుండా ఈ మొత్తం మెజర్‌మెంట్ ఎంతైతే ఉందో ఖర్చులతోని కలుపుకొని దీనిలో కరెక్ట్‌గా సగానికి పెట్టేసుకోండి. మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఫిట్టింగ్ వస్తుందో రాదో అనే డౌట్ లేకుండా ఇదిగోండి ఈ విధంగా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదనమాట. 6 ఇంచులు ఉందనుకోండి, 6 ఇంచులు ఉన్నప్పుడు మనకు నార్మల్‌గా హ్యాండ్ డౌను నడుము లూజ్ ప్రకారంగా పెట్టుకోవచ్చు. 6 ఇంచుల కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా సేమ్ నడుము లూజ్ ప్రకారంగా పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఈ కింద క్లాత్ చాలా తగ్గిపోతది. హ్యాండ్ పైకెత్తినప్పుడు ఏమవుతదంటే ఇంకా అది కొంచెం బావుండదు. కంఫర్ట్‌గా ఉండదనమాట చంక దగ్గర. సో, ఇప్పుడు నార్మల్‌గా నడుము లూజ్ ఎంత ఇప్పుడు వీళ్ళది తీసుకున్న నడుము లూజ్ 32 ఇంచులు. సో, పెద్ద సైజ్ ఉన్నోళ్ళకి హ్యాండ్ డౌన్ ఎంత పెడతాం? 3.5 ఇంచులు పెడతాం. ఇదిగోండి 3.5 ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో నుంచి కింద పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎళ్ళిపోతుంది. కింద వైపున మనకు పైపింగ్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎళ్ళిపోతుంది. సో, మనకు కొద్దిగా అంత గింతే క్లాత్ మిగులుతది. అదేమవుతదంటే హ్యాండ్ పైకెత్తితే చంక దగ్గర కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదండి. వెరీ షార్ట్ హ్యాండ్ తీసుకునేటప్పుడు మాత్రం వచ్చిన టోటల్ మెజర్‌మెంట్‌లో సగానికి పెట్టేసుకోవాలి. ఎంత మెజర్‌మెంట్ వస్తే అక్కడి వరకు ఇదిగోండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ దగ్గర మనం హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుంటాం. అయితే హ్యాండ్ కర్వ్ షేప్ వచ్చేసి మీకు ఎన్ని విధాలు 2, 3 విధాలుగా చేసుకోవచ్చు. అన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఏది అంటే ఈ చంక రౌండ్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంతుందో చూసుకొని దాని ప్రకారంగా పెట్టుకుంటే మీకు హ్యాండ్ అనేది ఇక్కడ అతికిచ్చేటప్పుడు కుట్టేటప్పుడు ముందుకు వెనక్కి మిగలకుండా తగ్గకుండా పర్ఫెక్ట్ ఎడ్జ్ వరకు కరెక్ట్‌గా సరిపోతుంది. దానికోసం ఈ ఖర్చు కూడా కలుపుకొని ఈ చివరి నుంచి మొత్తం ఈ రౌండ్ షేప్ ఎట్లుందట్లా మెజర్‌మెంట్ చూసుకోండి ఒకసారి ఎంత మెజర్‌మెంట్ వచ్చింది అనేది.
నార్మల్‌గా నడుము లూజ్‌లో 4 భాగం పెట్టేసుకోవచ్చు అక్కడ. అలా పెట్టినా పర్ఫెక్ట్ ఉంటే ఒక పావించి అటు ఇటు చిన్న తేడా వస్తది సైడ్‌లో. ఎక్కువ తక్కువ మిగులుతది. బట్ ఏం పర్లేదు. మన ఖర్చు ఇక్కడి వరకు ఉంటుంది కాబట్టి, ఖర్చు ఇక్కడ నుంచి సైడ్ జాయిన్ చేసుకుంటాం. ఈ చివరన ఒక పావించు అటు ఇటు వచ్చినా ఏం పర్వాలేదు. ఖర్చు లోపలికెళ్ళిపోతది. బట్ ఆ చిన్న మాత్రం కూడా రావద్దు అంటే ఇలా చూసుకోవాలి. మనకు 10 ఇంచులు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ 10 ఇంచుల నుంచి 1 ఇంచు తగ్గించుకొని 9 ఇంచులు వచ్చేలాగా కింద లైన్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్ ఇదిగోండి ఈ చివరి నుంచి 9 ఇంచులు ఎక్కడ ఇదిగోండి చివరన వచ్చేసి కరెక్ట్ ఎడ్జ్‌కి వచ్చేసింది. ఇలా ఒక మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఖర్చు కోసం 2 ఇంచులు ఏదైతే తీసుకున్నామో అదే 2 ఇంచులు లోపల వైపునకు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. అయితే వీళ్ళకి ఏందంటే హ్యాండ్ లూజ్ చాలా ఎక్కువ ఉందండి వీళ్ళకి. ఇదిగోండి మనకు నార్మల్‌గా హ్యాండ్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ చివరన కొద్దిగంత ఒక్క పావించు మాత్రమే తేడా ఉంది. సో, మనం ఏం చేస్తామంటే ఈ లూజ్ ఎంతుందో అంతే లూజ్ పెడతాం. లాస్ట్‌లో వాళ్ళకేందంటే ఒకవేళ టైట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఒక కుట్టు వేసుకుంటారు. లేదంటే మనం ఒక కుట్టు వేసి ఇయ్యొచ్చు ఎక్స్‌ట్రాగా. బట్ ఏందంటే వీళ్ళకి చివరన దాదాపు స్ట్రెయిట్‌గా ఉంది. సో, ఇట్లున్నప్పుడు మనకు అదే ప్రకారంగా తీసేసుకుంటాం. దీనికోసం ఇదిగోండి ఇప్పుడు మనకు లైన్ ఏదైతే వచ్చిందో ఇదే లైన్ ఎగ్జాక్ట్‌గా పెడదాం. ఒక్క పావించి నేను లోపలికి పెట్టేస్తున్నా. ఇదిగోండి ఇలా. ఇదొచ్చేసి మనకు హ్యాండ్ లూజు, చంక ఎడ్జ్ అంటే ఇక్కడ వరకు కర్వ్ షేప్ తీసుకోవడం కోసం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం కోసం కరెక్ట్‌గా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకిప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత వీళ్ళది 32 ఇంచులు. సో, 32 ఇంచులు ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి ముందు వైపునకి. ఇలా మార్కింగ్ చేసేసుకొని 2.5 మార్కింగ్ దగ్గర నుంచి చంక ఎడ్జ్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కార్నర్ షేప్‌ని కర్వ్ షేప్ వచ్చేలాగా చేసేసుకోవాలి. దీనికోసం 1 ఇంచ్ ఏదైతే మార్కింగ్ చేసినామో ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా లైట్‌గా రౌండ్ షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా హ్యాండ్ కర్వ్ షేప్ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. అదే విధంగా ఇటువైపున కూడా ఒక్క పావించు లోపలికి తీసుకొని ఈ కర్వ్ షేప్ ఏదైతే తీస్తున్నామో ఇదే కర్వ్ షేప్‌ని పావించును కలుపుకుంటూ కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ పావించి ఎందుకు తీసేస్తామంటే హ్యాండ్‌కి ఇట్లా మనం బ్లౌజ్ వెనకాల నుంచి చూసినప్పుడు కస్టమర్‌కి ఇక్కడ ఈ కింద వైపున కొంచెం ఉబ్బెత్తులాగా చిన్న బుడగలాగా ఉంటది. ఆ బుడగ రాకుండా ఒక్క పావించు తీసేసి ఇంకా టైట్‌గా ఉంటదన్నమాట. ఇలా నీట్‌గా ఉంటది వెనకాల నుంచి. అందుకోసం ఈ పావించు తీస్తాం. ఇది ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఖచ్చితంగా తీసాలి ఈ పావించు. ఇప్పుడు మనకు మార్కింగ్ అయితే అయిపోయింది. ఏది హ్యాండ్ బ్యాక్ పార్ట్ వరకి. నెక్స్ట్ హ్యాండ్ ఫ్రంట్ పార్ట్‌లో లోతు కట్ చేస్తాం. ఆ లోతు ఏ విధంగా కట్ చేయాలనేది ఇప్పుడు హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ లోతు తీసేటప్పుడు చూపిస్తాను మీకు. ఈ ఎడ్జెస్ ఏందంటే మనకు హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకున్నాం కదా! ఈ ఎడ్జెస్ వరకి కట్ చేసుకుందాం. ఈ పైన గూడా మనకి కరెక్ట్‌గా మార్కింగ్ ఏదైతే చేసినామో మార్కింగ్ పైన నుంచే కటింగ్ అనేది రావాలి. చాలామంది ఏందంటే మార్కింగ్ కింద నుంచి తీయాలనా, పైనుంచి తీయాలనా అని గూడా అడుగుతున్నారు. మనకేందంటే లావు మార్కర్ వాడితే మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. మార్కర్ వచ్చి సన్నంగా వాడితే మీకు అట్లాంటి మిస్టేక్స్ అనేవి రావు. ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్స్‌ట్రా పీసెస్. ఇప్పుడు ఇక్కడ వరకి మార్కింగ్ అయిపోయింది కదా! 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకుందాం. పై వైపున కూడా ఇదిగోండి ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పీస్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఒక వైపున మాత్రమే లోతు తీసుకుంటాం. దీనికోసం మధ్యలో ఘాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఏదైతే తీసుకున్నామో 2 ఇంచులు ఈ 2 ఇంచుల మార్కింగ్ 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ ఫోల్డింగ్ వస్తుంది కదా! ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ 3/4 ఇంచ్ ఉండేలాగా లోతు అనేది తీసుకోవాలి. కొంచెం చిన్న సైజ్ అంటే నడుము లూజ్ 25 కంటే తక్కువ ఉంది అన్న వాళ్ళకి మాత్రమే 1/2 ఇంచ్ తీస్తాం. మిగతా ఎవరికైనా 3/4 ఇంచ్ అనేది లోతు అనేది తీసుకోవాలి. ఈ లోతు కూడా ఇదిగోండి ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒకేసారి స్ట్రెయిట్‌గా తీయకుండా ఇలా కొంచెం ఎస్ సింబల్ వచ్చేలాగా కర్వ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి 3/4 ఇంచుని కలుపుకొని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఎడ్జ్ వరకు ఈ విధంగా కలపాలి. అంటే ఇది ఎస్ సింబల్ లాగా రావాలన్నమాట. మీకు కట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. కట్ చేసేటప్పుడు కూడా సీజర్‌ని ఈ విధంగా పెట్టకుండా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి సన్నంగా సూదిలాగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ 3/4 ఇంచ్ వరకు తీసుకొని ఇక్కడ నుంచి కూడా ఎడ్జ్ వరకు ఇలా సూదిలాగా రావాలన్నమాట. ఇదిగోండి ఇలా. ఈ పీస్‌ని చూస్తే మీకు అర్థమైపోతది. ఏ విధంగా సన్నగా తీసినాము అనేది. ఇలా తీస్తే ఏందంటే అసలు లోతు తీసినట్టుగా మనకి ఏమాత్రం తెలవదు. అందుకోసం లోతు అనేది పర్ఫెక్ట్‌గా ఈ విధంగా తీసుకోవాలి. అయితే వెరీ షార్ట్ హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ విధంగా మనకి హ్యాండ్ డౌన్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలామంది పొరపాటు చేస్తారు. అంటే ఎక్కువ మట్టుకి వెరీ షార్ట్ హ్యాండ్ వచ్చే కస్టమర్స్ చాలా తక్కువ. రెగ్యులర్‌గా మనకు మీడియం హ్యాండ్స్, మోచేతి వరకు హ్యాండ్స్ వస్తాయి కాబట్టి, అది మనకు కటింగ్ చేయడం బాగా అలవాటు ఉంటది. అదే అలవాటులో పొరపాటుగా ఈ వెరీ షార్ట్ హ్యాండ్ వాళ్ళకి గూడా పైనుంచి హ్యాండ్ డౌన్ 3.5, 3 ఇంచులు అంటే సైజుని బట్టి తీసుకుంటారు. అది మొత్తం కుట్టేసరికి కింద క్లాత్ అనేది చాలా తక్కువ మిగిలిపోతది. అట్లా మిగలడం వల్ల ఏమవుతదంటే మీకు హ్యాండ్‌కి చెయ్యెత్తినప్పుడు అంత కంఫర్ట్ ఉండదు. అందుకోసం చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో గూడా నార్మల్ ఇదిగోండి ఇంత తక్కువనే ఉంది ఇది.
బట్ ఈ మాత్రం పెట్టొచ్చు. ఇంతకంటే తక్కువ వచ్చేలాగా మాత్రం పెట్టొద్దు. ఇప్పుడు మనకి ఇదంతా కుట్టేసరికి ఈ మాత్రమే వచ్చేస్తది ఖర్చులు పోను. ఓకేనా? అయితే వెరీ షార్ట్ హ్యాండ్ కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని కటింగ్ అనేది చేయండి. రెగ్యులర్‌గా కట్ చేసే పద్ధతిలో మనం కట్ చేస్తాం బాగానే. కాకపోతే ఏమవుతదంటే అది మనకి పొరపాటున చూసుకోం కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది కింద తగ్గిపోయి ఇంక దాన్ని ఏం చేయడానికి ఉండదింక. అంటే క్లాత్ ఉంటే మళ్ళా వేరే శారీలోంచి కొంచెం కట్ చేసి మళ్ళీ కొత్త హ్యాండ్స్ ఎయొచ్చు. అసలు క్లాతే లేనప్పుడు ఇంక దాన్నేం చేయలేం. కస్టమర్ గూడా ఒప్పుకోరు. అందుకోసం ఒకసారి చూసుకొని ఆ విధంగా కట్ చేయండి. వెరీ షార్ట్ హ్యాండ్ కట్ చేసేటప్పుడు డౌట్స్ అడిగిర్రు కాబట్టి దానిపైన సెపరేట్‌గా చిన్న వీడియో క్లిప్ అయితే చేసిండండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.